నెట్వర్క్ ఇష్యూ వల్ల మనం చాలానే ఫేస్ చేసాం ఈరోజు అయితే. ఇప్పుడైతే 5 మినిట్స్ హైలో అయితే మార్క్ చేసుకుంటున్నా. అంటే ఫస్ట్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వేసాను, కొన్ని నెట్వర్క్ ఇష్యూ వల్ల కట్ అయితే వేసేసా వీడియోని. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్సే మీతో అయితే షేర్ చేస్తున్నా, టైం వేస్ట్ లేకుండా క్లియర్గా ఉండాలని. ఓకే, మార్కెట్ మార్కెట్ చూసుకోవచ్చు. అస్సలు క్లోజింగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేదు. ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరనే అటు ఇటు బౌన్స్ అయితే అవుతుంది. ఈ క్లోజింగ్ సెటప్ యూజ్ చేసే వాళ్ళైతే చాలా ట్రాప్ అయ్యి అవుతుంటారు. నేను ఇట్లా ఈ క్లోజింగ్ సెటప్ వల్లనే ఈరోజు ట్రాప్ అయ్యా. అది ఎలా అయ్యానో ఈ క్యాండిల్లో అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మన ప్రీమియంలో రెడ్ కలర్ లైన్ ఉంది కదా 148, ఈ లైన్ వచ్చేసి ఫస్ట్ 5 మినిట్స్ లో అనమాట. ఎగ్జాక్ట్ అక్కడనే సపోర్ట్ అయితే తీసుకుంది. కాకపోతే నేను ఎంట్రీ తీసుకున్నా, ఈఎంఐ ఉందా అని ఆగాను అనమాట. ఈఎంఐ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుందామని వెయిట్ చేసాం. ఈఎంఐ అయితే బ్రేక్ అయింది, ఇప్పుడే ఎంట్రీ అయితే తీసేసుకున్నా. ఓకే, క్యాండిల్ చూసుకోవచ్చు, చాలా మంచి స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే ఈరోజు మిస్టేక్ ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ అనేది చూసుకోలేదు. ప్రీవియస్ పుల్ బ్యాక్ ప్రైస్ చూసుకుంటే గ్రీన్ కలర్ ఫస్ట్ కొన్ని క్యాండిల్స్ మంచి బుల్లిష్లో ఉన్నాయి, అండ్ ఇది ఒక చిన్న పుల్ బ్యాక్ లెక్క ఇట్లా యాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిందే, లేదంటే 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. నో ఇష్యూ, ఒకసారి తీసుకున్నాం కాబట్టి ఏం చేయలేము. ఎస్ఎల్ఆర్ టార్గెట్ క్యాండిల్ బట్టి మనమైతే టెంప్ట్ అయ్యాము. ఇదే ఈరోజు మనం లెసన్ అనమాట. క్యాండిల్స్ బట్టి మనం టెంప్ట్ కావద్దు. మన సెటప్ మనం 100% ఎగ్జిక్యూట్ అయితే చేయాలి. ఈరోజు అయితే లాస్ వచ్చింది 594. దీంతో ఈరోజు అయితే డే క్లోజ్. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.